ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా కొన్ని ముఖ్యమైన బిట్స్ చూద్దామండి. చాలామంది డైరెక్ట్గా బిట్స్ చెప్పమంటున్నారు. డైరెక్ట్గా బిట్ చెప్తే మీకు ఒకటే బిట్ అర్థమైందండి. మరి 4 ఆప్షన్స్ చెప్తే మీకు 4 బిట్స్ చెప్పినట్టుగా ఉంటుంది. కాబట్టి నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కనుక తప్పనిసరిగా వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మొదటి ప్రశ్న, జీవి నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది? జీవి నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది? ఇందులో సరైన ఆన్సర్ బి అండి, కణం. అంటే జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని మనం కణాన్ని అంటాం. కానీ న్యూరాన్ అంటే నాడీ కణం యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం అంటాం. అదేవిధంగా వాయుగోనులు అనేవి ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అంటాం. నెఫ్రాన్ అనేది ఊపిరితిత్తుల యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం అంటాం. ఈ 4 బిట్లు కూడా చాలా ముఖ్యమైనది. ఈ 4 కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ ప్రశ్న, ఎవరి కృషి ఫలితంగా కణ చరిత్ర మొదలైంది? ఎవరి కృషి ఫలితంగా కణ చరిత్ర మొదలైంది? ఆన్సర్ వచ్చేసి రాబర్ట్ హుక్ అండి. 1965 సంవత్సరంలో ఓక్ చెట్టు యొక్క కణంలో ఓక్ చెట్టులో ఈ యొక్క కణాన్ని కనుగొనడం బెండు కణజాలంలో ఈ యొక్క కణాన్ని కనుగొనడం జరిగింది, ఈ యొక్క రాబర్ట్ హుక్ అండి. ఇక నెక్స్ట్ పోతే మూడో ప్రశ్న అండి, కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్ చేసి స్లీడన్ అండ్ స్వాన్ ఇద్దరు కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇది 9వ తరగతిలో ఉన్నటువంటి బయాలజీ ఉన్నటువంటి బిట్ అండి. ఇక నెక్స్ట్ పోతే నాలుగవ ప్రశ్న రైట్. కొన్ని వ్యాధుల్లో ఒక కణాంగం విచ్ఛిన్నం అయితే కొన్ని వ్యాధుల్లో ఒక కణాంగం విచ్ఛిన్నమై కణ వినాశనానికి దారితీస్తుంది. అయితే ఆ కణాంగం ఏది? ఆన్సర్ వచ్చేసి లైసోజోములు అండి, లైసోజోములు. నెక్స్ట్ ప్రశ్న అండి, సూక్ష్మనాళికలు అనే నిర్మాణాలు ఏ కణాంగం నిర్మాణంలో పాల్గొంటాయి? సూక్ష్మనాళికలు అనే నిర్మాణాలు ఏ కణాంగం నిర్మాణంలో పాల్గొంటాయి? ఆన్సర్ వచ్చేసి సి అండి, సైటోస్కెలిటన్. ఇక నెక్స్ట్ ప్రశ్న, వృక్ష కణంలో కనిపించని కణాంగం ఏది? వృక్ష కణంలో కనిపించని కణాంగం ఏది? ఆన్సర్ వచ్చేసి సెంట్రియోల్స్ అండి. ఎందుకంటే ఈ యొక్క సెంట్రియోల్స్ అనేవి కేవలం జంతు కణంలో మాత్రమే కనిపిస్తాయండి. వృక్ష కణంలో ఈ యొక్క సెంట్రియోల్స్ అనేవి కనిపించవు. నెక్స్ట్ ప్రశ్న అండి, మందార పువ్వు ఎరుపు రంగులో ఉండటానికి కారణమయ్యే ప్లాసిడ్స్. మందార పువ్వు ఎరుపు రంగులో ఉండడానికి కారణమయ్యే ప్లాసిడ్స్ ఏవి? ఇందులో సరైన ఆన్సర్ క్రోమోప్లాస్టిడ్లు అండి.
ఇంకా ప్లాస్టిడ్లు దేనికి సార్ అంటే మొక్కలలోని వివిధ రకాల భాగాలకు వర్ణాన్ని లేదా రంగులను కలగజేయడానికి ఈ యొక్క ప్లాస్టిడ్లు ఉపయోగపడతాయి. ఈ యొక్క ప్లాస్టిడ్లు మరి ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఈ ప్లాస్టిడ్ అంటే క్రోమో ప్లాస్టిడ్లు అనేవి. క్లోరోప్లాస్ట్లు అంటే వీటిని మనం హరితజనులు అంటాము. ల్యూకోప్లాస్ట్ అంటే ఇవి తెలుపు రంగులు ఉంటాయండి. సాధారణంగా తెలుపు రంగు పూలలో ఉంటాయి ఇవి ల్యూకోప్లాస్ట్లు. రైట్, ఇందులో సరైన ఆన్సర్ ఏంటి అంటే క్రోమోప్లాస్ట్లు. ఇక నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి తల్లి కణంలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయో తల్లి కణంలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయో పిల్ల కణంలో కూడా అన్నే క్రోమోజోములు ఉంటాయి లేదా అన్నే ఉంటాయి అనే లక్షణం ఏ విభజనలో కనిపిస్తుంది అనే లక్షణం ఏ విభజనలో కనిపిస్తుంది అంటే సమ విభజనలో. ఇక నెక్స్ట్ ప్రశ్న క్యారియోకైనసిస్ లేదా కణద్రవ్య విభజన క్యారియోకైనసిస్ లేదా కణద్రవ్య విభజన అనేది దేనిలో జరుగుతుంది అంటే కేంద్రకంలో జరుగుతుందండి ఈ యొక్క క్యారియోకైనసిస్ అనేది విభజన. ఇక నెక్స్ట్ పోతే ఏ విభజన వల్ల వినిమయం జరిగి జీవ పరిణామానికి నాంది పలుకుతుంది. ఆన్సర్ వచ్చేసి క్షయకరణ విభజన 1 అండి. క్షయకరణ విభజన 1 అంటే క్షయకరణ విభజనలో మొత్తం ఈ యొక్క క్షయకరణ విభజన అనేది మొత్తం 2 సార్లు జరుగుతుందండి. అవి క్షయకరణ విభజన 1, క్షయకరణ విభజన 2 అండి. అంటే ఒక కణం ఫస్ట్ 2 కణాలు విభజన చెందుతుంది. ఈ విధంగా ఏంటి ఈ యొక్క 2 కణాలు మరలా ఒక్కసారి విభజన చెందడంలో మొత్తం 4 కణాలు ఏర్పడుతుంటాయి. ఇది క్షయకరణ విభజన. అంటే ఒక తల్లి కణం అనేది విభజన చెంది 4 పిల్ల కణాలు ఏర్పడితే మనం క్షయకరణ విభజన అంటాము. అలా కాకుండా ఒక తల్లి కణం విభజన చెంది 2 కణాలు ఏర్పడితే దాన్ని మనం సమ విభజన అంటాము. మరి ఇక్కడ ఏ విభజన వల్ల వినిమయం జరిగి జీవ పరిణామానికి నాంది పలుకుతుంది అంటే క్షయకరణ విభజన 1 అనే ఆన్సర్ మనం ఎన్నుకోవాలండి. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. నెక్స్ట్ 11వ ప్రశ్న అండి. చెవిదొప్ప అదేవిధంగా వాయునాళం నాసికాగ్రం లాంటి భాగాల్లో కనిపించే సంయోజక కణజాలం ఏది? ఇందులో సరైన ఆన్సర్ మృదులాస్థి అనేది ఈ యొక్క చెవిదొప్పలో అదేవిధంగా వాయునాళం అదేవిధంగా నాసికాగ్రంలో ఈ యొక్క మృదులాస్థి అనేది మనకి కనిపిస్తుందండి. ఇక ఈ యొక్క అస్థి కణజాలం అనేది ఎముకలు కనబడుతుంది. ఎడిపోజ్ కణజాలం అనేది క్రొవ్వు కణజాలంలో కనబడే కణజాలం మనం ఎడిపోజ్ కణజాలం అంటాము. అలాగే ఇందులో సరైన ఆన్సర్ మృదులాస్థి. ఇక నెక్స్ట్ ప్రశ్న అండి. గాలి నీరు నేలలోని సూక్ష్మజీవుల ఉనికిని రుజువు చేసిన శాస్త్రవేత్త ఎవరంటే లూయి పాశ్చర్ అండి. లూయి పాశ్చర్. ఇక నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి నక్షత్రాల జన్మలు అదేవిధంగా నిర్మాణాలు లాంటి అంశాల్లో కృషి చేసిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు? ఇందులో సరైన ఆన్సర్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్.
సివి రామన్ అయితే కాంతిపైన ప్రయోగాలు చేశాడండి. రైట్. ఇక్కడ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. ఇక నెక్స్ట్ ప్రశ్న, శాస్త్రీయ విజ్ఞానం గ్రంథస్థం చేసి భావితరాలకు అందించడానికి సహాయపడిన యంత్రం ఎవరి ఆలోచనల ప్రకారం, యంత్రం అంటే అచ్చు యంత్రం అండి, అచ్చు యంత్రం ఎవరి ఆలోచనల ప్రతిరూపం అంటే జాన్ గూటన్బర్గ్ అండి. జాన్ గూటన్బర్గ్ ఈయన జర్మనీ దేశం చెందినటువంటి శాస్త్రవేత్త అండి. ఈ యొక్క జాన్ గూటన్బర్గ్ ఇతను మొట్టమొదటిసారిగా అచ్చు యంత్రాన్ని కనుగొనండి. ఇక జకారియస్ జాన్సన్ ఈయన ఏంటంటే సంయుక్త సూక్ష్మ కనుగొనండి. సంయుక్త సూక్ష్మ కనుగొండు జకారియన్ జాన్సన్. ఇంకా లివెన్హుక్ అంటే యాంటన్ లివెన్హుక్ అంటే సజీవ కణాలను పరిశీలించండి. ఎక్కడ మలము, అదేవిధంగా రక్తము వంటి వాటిలో, నీటిలో మరి ఈయన సూక్ష్మం కనుగొన్నాడు. ఇంకా పీసీ సినారే ఈయన ఏం చేశాడంటే నత్రితాలపైన ప్రయోగాలు చేయడం అనేది జరిగింది. ఇది శాస్త్రవేత్త అంటే మొట్టమొదటిసారి గ్రంథస్థం చేయడానికి అత్యంత కనుగొంది ఎవరంటే జాన్ గూటన్బర్గ్ అండి. రైట్. ఇక నెక్స్ట్ అయితే 15వ ప్రశ్న అండి. ఏంటండి 15వ ప్రశ్న చూద్దామండి. నెక్స్ట్ ప్రశ్న అండి, మొక్కల పెరుగుదలను గుర్తించే పరికరం ఏది? మొక్కల పెరుగుదలను గుర్తించే పరికరం ఏది అంటే క్రెస్కోగ్రాఫ్ అండి. క్రెస్కోగ్రాఫ్, దీన్ని ఆక్సానోమీటర్ అంటాము. ఈ క్రెస్కోగ్రాఫ్ కంపెనీ అంటే సర్ జగదీష్ చంద్రబోస్ వంటి శాస్త్రవేత్త అండి. ఇక నెక్స్ట్ పోతే, జీవశాస్త్రం లేదా బయాలజీ అనే పదాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరు? మొదటిసారిగా ప్రవేశపెట్టినది ఎవరంటే జీన్ లామార్క్, ఫ్రెంచ్ శాస్త్రవేత్త అండి. జీన్ లామార్క్ అంటాము. ఈయన ఆర్జిత గుణాల అనువంశికత సూత్రం కూడా ప్రవేశపెట్టడం జరిగిందండి. జీన్ లామార్క్ ఫ్రెంచ్ శాస్త్రవేత్త. ఇక నెక్స్ట్ పోతే, మలేరియా వ్యాధి మీద పరిశోధనకు నోబెల్ బహుమతి పొందింది ఎవరు? నోబెల్ బహుమతి పొందింది ఎవరంటే సర్ రోనాల్డ్ రాస్ అండి. ఎవరు? సర్ రోనాల్డ్ రాస్. ఈయన హైదరాబాదులో మరి మలేరియా వ్యాధిపై పరిశోధన చేయడం అయితే జరిగిందండి. సర్ రోనాల్డ్ రాస్. ఇక నెక్స్ట్ చూద్దామండి. ఆధునిక పిండోత్పత్తి శాస్త్రానికి పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? ఆధునిక పిండోత్పత్తి శాస్త్రానికి పితామహుడిగా ఎవరిని పిలుస్తారు అంటే ఆచార్య పంచ్నాన్ మహేశ్వరి అండి. ఆచార్య పంచ్నాన్ మహేశ్వరి. ఇతను భారతదేశం చెందిన శాస్త్రవేత్త అండి. రాజస్థాన్లో జన్మించారండి ఆచార్య పంచ్నాన్ మహేశ్వరి. రైట్. ఇక నెక్స్ట్ పోతే 19 ప్రశ్న అండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ NIV సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి డి అండి, పూణేలో ఉంది. ఆన్సర్ డి, పూణే. నెక్స్ట్ ప్రశ్న, గతించిన జీవులు వదిలిన ముద్రలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం అంటే పేలియంటాలజీ అంటమండి. రైట్. మరి ఆ శాస్త్రం ఏంటి సార్ అంటే పురాజీవ శాస్త్రం. గతించిన జీవులు వదిలిన ముద్రలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటి సార్ అంటే పురాజీవ శాస్త్రం అంటాము. దీన్ని ఇంగ్లీష్లో మనం పేలియంటాలజీ అని కూడా అంటాము. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. మూన్ జెల్లీ, ఏ జెల్లీ అండి? మూన్ జెల్లీ అనే జీవులు ఏ వర్గానికి చెందినవి?
మూంజిల్లి అనే జీవులు ఏ వర్గానికి చెందినవి? ఆన్సర్ వచ్చేసి టీనోఫొరా. ఏంటండి? టీనోఫొరా అనేటువంటి విభాగానికి చెందినటువంటి జీవులు మనం అంటే మూంజిల్లి అంటాం. నెక్స్ట్ పోతే భూమిని శుభ్రపరిచే తోటీలు. భూమిని శుభ్రపరిచే తోటీలు, ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. భూమిని శుభ్రపరిచే తోటీలు అని ఏ జీవులను అంటారు? ఆన్సర్ వచ్చేసి ఫంజీ లేదా శిలీంధ్రాలను. వీటిని మనం శిలీంధ్రాలను కూడా అంటామండి, ఫంజీ. ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ బి ఫంజీ. ఇక నెక్స్ట్ పోతే 23వ ప్రశ్న. అత్యధిక సంఖ్యలో ఉన్న ఏ వర్గ జీవుల శరీరం తల, రొమ్ము, ఉదరం అనే 3 భాగాలుగా విభజించి ఉంటుంది? అంటే అత్యధిక సంఖ్యలో ఉన్న ఏ వర్గ జీవుల శరీరం అనేది తల, అదేవిధంగా రొమ్ము, ఉదరం అంటే 3 భాగాలుగా విభజింపబడి ఉంటుంది. ఇందులో సరైన ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆర్థ్రోపోడా. ఇందులో సరైన ఆన్సరు ఆర్థ్రోపోడా. రైట్. ఇక నెక్స్ట్ పోతే ఏ వర్గ జీవుల్లో వెలుపలి చెవి, వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ వర్గ జీవుల్లో వెలుపలి చెవి, విభాజక పటలం, శరీరంపై రోమాలు, క్షీరగ్రంథులు అనే లక్షణాలు కనిపిస్తాయి? ఏ వర్గ జీవుల్లో వెలుపలి చెవి, విభాజక పటలం, శరీరంపై రోమాలు, క్షీరగ్రంథులు అనేటువంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో సరైన ఆన్సర్ ఏంటి సార్ అంటే క్షీరదాలు. అంటే క్షీరదాలు అనేవి వీటిలో వెలుపలి చెవి ఉంటుంది, విభాజక పటలం ఉంటుంది, శరీరంపై రోమాలు ఉంటాయి, అదేవిధంగా క్షీరగ్రంథులను కలిగి ఉంటాయి. ఇక నెక్స్ట్ పోతే సైకస్ అనేది ఒక ఏంటి సార్? ఇది జిమ్నోస్పర్మ్ అంటే ఆవృత బీజం అండి, ఆవృత బీజం. ఈ సైకస్ మొక్క యొక్క దవ నుండి, ఈ సైకస్ మొక్క యొక్క దవ అంటే ఏంటి అంటే వేరు యొక్క అంతర్మానంలో మనం చూసినట్టే బాహ్య చర్మం, వల్కలం, దవ ఉంటుందండి. ఈ దవ ప్రాంతం నుండి ఏం చేస్తారంటే సగ్గుబియ్యాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే సార్ శాఖీయోత్పత్తికి తోడ్పడే పత్రాలున్న మొక్క ఏది? శాఖీయోత్పత్తికి తోడ్పడే పత్రాలున్న మొక్క ఏది? ఇందులో సరైన ఆన్సర్ ఏంటి సార్ అంటే బ్రయోఫిలం. ఏ ఫిలం అండి? బ్రయోఫిలం. ఈ యొక్క శాఖీయోత్పత్తిలో బ్రయోఫిలం, అదేవిధంగా రణపాల లాంటి మొక్కలు కూడా ఈ యొక్క పత్రాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుందండి. రైట్. ఈ యొక్క శాఖీయోత్పత్తికి తోడ్పడే పత్రాల మొక్క ఏంటంటే బ్రయోఫిలం. ఇక నెక్స్ట్ వచ్చేసి పుష్పములో స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవముగా పరిగణించే భాగము. పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవముగా పరిగణించే భాగం. ఇది 10th క్లాస్ బిట్ అంటే అదేవిధంగా 7th క్లాస్లో కూడా ఈ లెసన్ ఉంటుంది. పుష్ప భాగాలు మన దాంట్లో ఈ బిట్ చూద్దామండి. పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవంగా పరిగణించే భాగం ఏంటంటే దీనిలో సరైన ఆన్సర్ వచ్చేసి అండకోశం అండి. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం అంటే అండకోశము, పురుష ప్రత్యుత్పత్తి అవయవం అంటే కేశవులుగా మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే ల్యాండ్ రేస్ అనే జాతి ఏ జంతు సమూహానికి చెందుతుంది? ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి డి అండి. సరైన ఆన్సర్ వచ్చేసి డి. ఇక నెక్స్ట్ పోతే 29వ ప్రశ్న బ్రాడ్కాస్టింగ్. ఇది 8వ తరగతి జీవశాస్త్రంలో వ్యవసాయ పనులు అనేటువంటి ఆ యొక్క పాఠంలో ఈ యొక్క బ్రాడ్కాస్టింగ్ అనేటువంటి మనం చూస్తామండి. అదేవిధంగా ఈ యొక్క వ్యవసాయ పనుల గురించి కూడా 9వ తరగతి బయలుదేరి కూడా వ్యవసాయ పనులు ఉంటుందండి. ఆ 8th 9th 2 చదివితే మనకి ఈ యొక్క వ్యవసాయ పనులు జాగ్రత్తగా మనకి అర్థమవుతుంది. రైట్. దాంట్లో బిట్ అండి 8th క్లాస్ బిట్టు. బ్రాడ్కాస్టింగ్ అంటే ఏమిటి? బ్రాడ్కాస్టింగ్ అంటే ఏమిటి? 1 కలుపు తీసే పద్ధతి, 2 నీటిపారుదల పద్ధతి, 3 దుక్కు దున్నే పద్ధతి,
4 విత్తనాలు విత్తే పద్ధతి అండి. ఇందులో సరైన ఆన్సర్ డి అండి. విత్తనాలు విత్తే పద్ధతి మనం అంటే బ్రాడ్కాస్టింగ్ పద్ధతి అంటాం. విత్తనాలు విత్తే పద్ధతిని మనం బ్రాడ్కాస్టింగ్ పద్ధతి అంటాం. ఇక నెక్స్ట్ బిట్ అండి. డౌనీ మిల్డ్యూ అనే శిలీంధ్ర వ్యాధి ఏ పంట మొక్కల్లో కనిపిస్తుంది? ఏ పంట మొక్కల్లో కనిపిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ద్రాక్ష అండి. ఈ యొక్క ద్రాక్ష మొక్కలు మనకి డౌన్ మిల్డ్యూ వ్యాధి అని మనకి కనిపిస్తుంది. ఈ వ్యాధి వల్ల ఏముందంటే బూడిద వంటి మచ్చలు ఆ యొక్క మొక్క యొక్క పత్రాలపైన ఉండడం మనం చూడవచ్చండి. ఇక నెక్స్ట్ పోతే వైరస్ బ్యాక్టీరియా వ్యాధులను అరికట్టే పద్ధతి. వైరస్ అదేవిధంగా బ్యాక్టీరియా వ్యాధులను అరికట్టే పద్ధతి. ఇందులో సరైన ఆన్సర్ సి అండి. వాహకాలను నాశనం చేయడం. ఈ విధంగా వాహకాలను నాశనం చేయడం వల్ల ఏమవుతుందంటే వైరస్ అదేవిధంగా బ్యాక్టీరియా వ్యాధులను మనం అరికట్టవచ్చు. నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. నెక్స్ట్ ప్రశ్న, చేపలను సరిగా నిల్వ చేయకపోవడం వల్ల వాటిని విషపూరితాలుగా చేసే బ్యాక్టీరియా ఏది? చేపలను సరిగా నిల్వ చేయడం వల్ల వాటిని విషపూరితాలుగా చేసే బ్యాక్టీరియా ఏది? ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే క్లాస్ట్రీడియం బొట్యులినం. ఇది కూడా 8వ తరగతి బిట్ అండి. క్లాస్ట్రీడియం బొట్యులినం అంటే చేపలే కాదు, ఏ ఆహార పదార్థాలైనా సరే సరిగా నిల్వ చేయడం వల్ల ఏముంది ఆహారం అనేది విషపూరితం మారుతుంది. దీనికి కారణమైన బ్యాక్టీరియా ఏంటంటే క్లాస్ట్రీడియం బొట్యులినం అనే బ్యాక్టీరియా అండి. ఈ యొక్క బొట్యులినం అనేటువంటి ఈ బ్యాక్టీరియా వల్ల బొట్యులిజం అనేటువంటి వ్యాధి వస్తుందండి. దీనివల్ల ఏముందంటే ఆ విధంగా కలిసినటువంటి ఆహారం తినడం వల్ల వాంతులు అదేవిధంగా విరోచనాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి మనం చెప్పవచ్చండి. రైట్. ఇక నెక్స్ట్ ప్రశ్న, సూపర్ ఓవ్యులేషన్. ఇక్కడ ఓవలేషన్ కాదు కదండి, సూపర్ ఓవ్యులేషన్ అంటే ఏమిటి? సూపర్ ఓవ్యులేషన్ అంటే ఏమిటి? అందులో సరైన ఆన్సర్ వచ్చేసి సి అండి. అంటే ఒకసారి ఒకటి కంటే ఎక్కువ అండాలు విడుదల అవ్వడం. ఒకసారి ఒక అండం కంటే ఎక్కువ అండాలు విడుదల అవ్వడం. ఇది మనకి ఆవుల గేదెల ప్రజననం అంటే 8th క్లాస్ ఒక టాపిక్ ఉందండి, ప్రజననం 8th క్లాస్లో. మరి అక్కడ మనకి ముర్రా జాతి గేదె ఆవు, తర్వాత పోతే ఒంగోలు ఆవులు, ఇట్లా రకరకాల పశువులు ఉంటాయండి. అక్కడ మనకి బిట్ అయితే మనకు రావడం జరుగుతుంది సూపర్ ఓవ్యులేషన్. సూపర్ ఓవ్యులేషన్ అంటే ఒకసారి ఒకటి కంటే ఎక్కువ అండాలు విడుదల అవడాన్ని మనం సూపర్ ఓవ్యులేషన్ విడుదల అవ్వడం. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. నెక్స్ట్ ప్రశ్న, ఎద్దుల నుండి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, ఎద్దుల నుండి సేకరించిన శుక్లాన్ని మరి దేంట్లో -196 డిగ్రీల వద్ద నిల్వ చేస్తారు? దేంట్లో అంటే దీంట్లో సరైన ఆన్సర్ వచ్చేసి సి అండి. ద్రవ నత్రజనిలో ఈ యొక్క ఎద్దు యొక్క శుక్లాన్ని -196 డిగ్రీల వద్ద నిల్వ చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న అండి, వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న. ఇది ఒకసారి డిఎస్ రావడం జరిగిందండి. ఫిరమోనులు దేనికి ఉపయోగపడతాయి? ఇందులో సరైన ఆన్సర్ అండి డి అండి. ఇందులో సరైన ఆన్సర్ డి, ప్రత్యుత్పత్తి. అంటే ఫిరమోన్లు అంటే ఏంటంటే కొన్ని కీటకాలు ఉంటాయండి. ఈ యొక్క కీటకాలు
వాటి యొక్క శరీరం నుండి ఈ యొక్క ఫిరమోన్ ఉన్నటువంటి ఒక ద్రవాన్ని ఒక ఒక స్మెల్ ఉన్నటువంటి ద్రవాన్ని విడుదల చేస్తే మరలా ఆ సహచరి కీటకం అనేది ఆ యొక్క కీటకాన్ని ఆకర్షిస్తాయి. తద్వారా అవి సంపర్కం జరిపి ప్రత్యుత్పత్తిలో దోహదపడతాయి. కాబట్టి ఈ విధంగా ఫిరమోన్లు అనేవి ఆ యొక్క కీటకాల్లో ప్రత్యుత్పత్తికి తోడ్పడతాయండి. ఇక నెక్స్ట్ ప్రశ్న, పట్టుపురుగులోని పట్టుగ్రంథులు వేటి రూపాంతరం? ఆన్సర్ చేసి లాలాజల గ్రంథులు అండి. ఈ యొక్క లాలాజల గ్రంథులే మరి పట్టుగా మారడం జరుగుతుంది, లాలాజల గ్రంథులు. ఇక నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి కెంఫర్ అనే ఔషధం ఏంటండి? కెంపర్ అనే ఔషధం ఉండే మొక్క ఏది? కెంపర్ అనే ఔషధం ఉండే మొక్క ఏది? ఇందులో సరైన ఆన్సర్ తులసి అండి. ఈ తులసి చెట్టు నుండి కెంఫర్ అనే ఔషధం వస్తుంది. నెక్స్ట్ 38వ ప్రశ్న, ఇల్యూసిన్ గైనెన్సిస్ అనే శాస్త్రీయ నామం ఉన్న మొక్క ఏది? ఇది ఇంతకుముందు చెప్పండి. ఇల్యూసిన్ గైనెన్సిస్ అనే శాస్త్రీయ నామం ఉన్న మొక్క ఏది? ఇందులో సరైన ఆన్సర్ పామ్ మొక్క అండి. ఇల్యూసిన్ గైనెన్సిస్ అనే మొక్క. ఇల్యూసిన్ కొరకాన్ అంటే ఏంటి? రాగుల యొక్క శాస్త్రీయ నామం. నెక్స్ట్, కిరణజన్య సంయోగ క్రియలో ఏ వాయువు ఉపయోగపడి ఏ వాయువు విడుదలవుతుంది? కిరణజన్య సంయోగ క్రియలో ఏ వాయువు ఉపయోగపడి ఏ వాయువు విడుదల అవుతుంది? ఇది 10th క్లాస్లో కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటి లెసన్లో మనకి చూస్తామండి. మరి ఏ వాయువు ఉపయోగపడుతుంది? CO2 ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ O2 అనేది విడుదల అవుతుంది. ఇక నెక్స్ట్ ప్రశ్న అండి, కిరణజన్య సంయోగ క్రియ ఏ భాగంలో జరుగుతుంది? కిరణజన్య సంయోగ క్రియ ఏ భాగంలో జరుగుతుంది? ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి హరితరేణులు అండి. హరితరేణులో కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. మైటోకాండ్రియాలో శ్వాసక్రియ జరుగుతుందండి. కిరణజన్య సంయోగ క్రియ హరితరేణులో జరుగుతుంది. శ్వాసక్రియ అనేది హరితరేణులో జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ప్రశ్న అండి, శ్వాసక్రియ వల్ల జీవికి కలిగే లాభం ఏమిటి? శ్వాసక్రియ వల్ల జీవికి కలిగే లాభం ఏమిటి? ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి డి అండి. సరైన ఆన్సర్ వచ్చేసి డి. సరైన శక్తి లభించడం అండి. సరైన శక్తి లభించటం. ఇక నెక్స్ట్ పోతే ఇది ఒకసారి డిఎస్లో అడిగిన బిట్టు, గరిష్ట శ్వాసక్రియ రేటు జరిగే ఉష్ణోగ్రత. గరిష్ట శ్వాసక్రియ రేటు జరిగే ఉష్ణోగ్రత. ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి 45 డిగ్రీలు అండి. గుర్తుపెట్టుకోండి, 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద శ్వాసక్రియ అనేది గరిష్టంగా జరుగుతుందండి. నెక్స్ట్, చిగుళ్ళు వాచి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ పెట్టండి. చిగుళ్ళు వాచి మరి రక్తస్రావం కలిగే స్కర్వీ వ్యాధిని, అంటే చిగుళ్ళు వాచి రక్తం కావడాన్ని మనం అంటే స్కర్వీ వ్యాధి అంటాము. ఈ యొక్క స్కర్వీ వ్యాధిని కలిగించే నీటిలో కరిగే విటమిన్ రసాయనామం, అంటే స్కర్వీ వ్యాధిని కలిగించే విటమిన్ ఏంటి? అదేవిధంగా నీళ్ళు కరిగే విటమిన్ అడిగండి. దీనిలో ఆన్సర్ వచ్చేసి బి అండి, ఎస్కార్బిక్ ఆమ్లం. దీన్ని మనం ఆస్కార్బిక్ ఆమ్లం కూడా అంటాము. ఈ యొక్క ఆస్కార్బిక్ ఆమ్లం అనేది సరైన ఆన్సర్. నెక్స్ట్, ముట్టికాళ్ళు ఏ విటమిన్ లోపం వల్ల ఏర్పడతాయి? ముట్టికాళ్ళు ఏ విటమిన్ లోపం వల్ల ఏర్పడతాయి? ఇందులో
సరైన ఆన్సర్ విటమిన్ డి అండి. ఈ యొక్క విటమిన్ డిని మనం సన్‌షైన్ విటమిన్ అంటాము. ఏమంటాం? సన్‌షైన్ విటమిన్ అంటాము. ఈ విటమిన్ డి యొక్క రసాయన నామం ఏంటంటే కాల్సిఫెరాల్. కాల్సిఫెరాల్. ఈ యొక్క విటమిన్ డి ఎక్కువగా రాగులు, అదేవిధంగా పాలు, అదేవిధంగా గుడ్డులో ఈ యొక్క విటమిన్ డి అనేది ఎక్కువగా లభిస్తుంది. అదేవిధంగా సూర్యకాంతి నుండి కూడా ఈ యొక్క విటమిన్ లభించడం వల్ల దీన్ని సన్‌షైన్ విటమిన్ అంటారు. ఇక నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి క్వాషియోర్కర్ ఏంటండి? క్వాషియోర్కర్ ఇది కూడా ఒక రకమైన వ్యాధి అండి. క్వాషియోర్కర్ వ్యాధి రావడానికి కారణం ఏమిటి? దీనిలో ఆన్సర్ వచ్చేసి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా అంటే పిండి పదార్థం అండి. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా, ప్రోటీన్లు అతి తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఏమొస్తుందంటే ఈ యొక్క క్వాషియోర్కర్ అనే వ్యాధి అయితే వస్తుంది. నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి కణజాల వర్ధనంలో వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. కణజాల వర్ధనంలో క్యాలస్ అనేది వర్ధనంలో క్యాలస్ అనేది ఆన్సర్ వచ్చేసి ఎక్స్ప్లాంట్ విభజన చెంది ఏర్పడిన నిర్దిష్ట ఆకారంలోని కణ సముదాయం. ఎక్స్ప్లాంట్ అంటే ఏంటి సార్? అంటే కణజాల వర్ధనానికి కావాల్సినటువంటి మరి కణాలను అంటే ఏ మొక్క యొక్క భాగంలో అంటే ఏ మొక్క నుంచి తీసుకుంటామో ఆ మొక్కను తీసుకుంటాం కాబట్టి ఆ మొక్కను మనం అంటే ఎక్స్ప్లాంట్ అంటాం. అంటే కణజాల వర్ధనంలో కణాలను సేకరించడానికి ఏ మొక్కనైతే మనం ఎన్నుకుంటామో ఆ యొక్క మొక్కని మనం ఏమంటే ఏ మొక్కను తీసుకుంటామో ఆ యొక్క మొక్కను మనం ఏమంటే ఎక్స్ప్లాంట్ అంటామండి. ఏమంటాం మనం? ఎక్స్ప్లాంట్ అంటాము. రైట్. ఇక నెక్స్ట్ ప్రశ్న పంటను అభివృద్ధి చేయడానికి ఉపయోగించే సామాన్య పద్ధతి ఏది? ఆన్సర్ వచ్చేసి సంకరణ పద్ధతి. సి సంకరణ పద్ధతి. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. 48వ ప్రశ్న పెన్సిలిన్ దేని నుంచి తయారవుతుంది? చూద్దామండి. 48వ ప్రశ్న దేని తయారవుతుంది? శిలీంధ్రాలను తయారవుతుందండి. ఏ శిలీంధ్రం అంటే పెన్సిలియం నొటేటం అనేటువంటి శిలీంధ్రం నుండి ఈ యొక్క పెన్సిలియం నొటేటం అనే శిలీంధ్రం నుండి ఈ యొక్క పెన్సిలిన్ను తయారు చేస్తారు. నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి తిక్కా తెగులు. ఏ తెగులు అండి? తిక్కా తెగులు ఏ పంట మొక్కల్లో వచ్చే సామాన్య వ్యాధి? ఇది తరచుగా అడిగే ప్రశ్న. తిక్కా తెగులు ఏ పంట మొక్కలో వచ్చే సామాన్య వ్యాధి? ఆన్సర్ వచ్చేసి వేరుశనగ అండి. వేరుశనగ వచ్చే వ్యాధి మనం అంటే తిక్కా తెగులు, మనం వేరుశనగ తిక్కా తెగులు అంటాం. దీనివల్ల ఏమంటే పత్రాలపైన ముదురు రంగు మచ్చలు అనేవి ఏర్పడడం, నల్లని మచ్చలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఇది వేరుశనగ వచ్చే తిక్కా తెగులు. ఇది పత్రాలపైన ఈ యొక్క మచ్చలు అనేవి ఏర్పడడం అయితే జరుగుతుందండి. పత్రాలపై ఈ యొక్క మచ్చలు అనేవి దీన్ని తిక్కా తెగులు అంటాం. ఈ తిక్కా తెగులు వేరుశనగ పంటలో వస్తుంది. ఇక నెక్స్ట్ పోతే బాష్పాన్ని చల్లార్చినప్పుడు, వెరీ ఇంపార్టెంట్, బాష్పాన్ని చల్లార్చినప్పుడు నీరుగా మారే ప్రక్రియ ఏమిటి? బాష్పాన్ని చల్లార్చినప్పుడు నీరుగా మారే ప్రక్రియ ఏంటి సార్ అంటే సాంద్రీకరణ. నేను సార్ సాంద్రీకరణ. ఇక్కడ బాష్పీభవనం ఏంటి అంటే నీటి ఆవిరిగా మారడాన్ని మనము బాష్పీకరణ అంటాము. నీటి ఆవిరిగా మారడం మనం భవనం అంటాము. నీరు అనేది మంచుగా మారడం అంటే ఘనీభవనం అంటాము. అలానే ఈ యొక్క
నీటి ఆవిరి నీరుగా మారడాన్ని మనం నీటి ఆవిరి నీరుగా మారడాన్ని మనం సాంద్రీకరణ అంటాము. లాస్ట్‌ది ఉత్పతనం అండి. ఉత్పతనం. ఉత్పతనం అంటే ఏందంటే డైరెక్ట్‌గా అంటే ఒక పదార్థాన్ని వేరు చేసినప్పుడు నీరుగా మారకుండా డైరెక్ట్‌గా బాష్పంగా మారినట్లయితే ఆ స్థితిని మనం అంటే ఉత్పత్తనం అంటాము. ఇవి నాఫ్థలిన్ గోళీలో మనకు కనబడతాయి. ఇవి మనకి ఉన్నటువంటి ముఖ్యమైన బిట్స్ అండి. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.